హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం ది 100 మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇందులో కాస్ట్ చూసుకున్నట్లయితే ఆర్కే సాగర్, మిషా నారంగ్ అండ్ ధన్య బాలకృష్ణ వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్లో చూపిస్తారు, విష్ణుప్రియ ఉంటారు కదా, ఆమె తన బాయ్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ సూసైడ్ చేసుకొని చనిపోతుంది. సో ఆ గిల్ట్తోని తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను ఉంటారనమాట. సేమ్ అదే టైంలోని సిటీలో చాలా ఏమంటారు దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఆ దొంగతనాలు కూడా చాలా క్రిటికల్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దాని ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి న్యూగా అపాయింట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ స్టార్ట్ చేస్తారు ఇన్వెస్టిగేషన్, అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని. అదే టైంలోని ఇంకొక కేసు కూడా వస్తుంది. సో వీటన్నిటికి ఎలాంటి సొల్యూషన్స్ వచ్చాయి లాస్ట్లో అన్నదే మనకి మిగతా ప్లాట్. ఈ మూవీ కాస్ట్ చూసుకున్నట్లయితే హీరో ఆర్కే సాగర్, ఈయన అదే చక్రవాకం సీరియల్ ఉన్నది కదా, ఆ సీరియల్ హీరో అంట ఆయన. నేను ప్రీవియస్గా షాదీ ముబారక్ అని చెప్పి ఒక మూవీలో చూశాను. ఎక్కడో చూసిన ఫేస్లాగా అనిపించింది కానీ ఎవరు నాకు త్వరగా రీకాల్ అవ్వలేదు. అండ్ ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. ఆబ్వియస్లీ సీరియల్లో యాక్ట్ చేసిన వాళ్ళ యాక్టింగ్ ఎప్పటికీ బాగుంటుంది. అండ్ హీరోయిన్కి అంతగా క్యారెక్టర్ లేదనిపించింది ఈ మూవీలో. చాలా కొన్ని సీన్స్, ఒక 2 సాంగ్స్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా తనకి ఒక క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది అన్నట్టు నాకు ఇంపార్టెన్స్ ఉంది, బట్ అంత ఎక్కువ లెవెల్లో లేదు అని నాకు అనిపించింది. అండ్ తను కూడా సోసోగా యాక్ట్ చేసినట్టు అనిపించింది. అలానే తర్వాత ధన్య బాలకృష్ణ చూసుకుంటే యాక్చువల్లీ హీరోయిన్ కన్నా కొంచెం ప్రాపర్ అండ్ బెటర్ రైటింగ్ అన్నది ధన్య బాలకృష్ణకే ఉంది. ఆఫ్కోర్స్ చూసేటప్పుడు కొంచెం తక్కువ టైమే కనిపిస్తారు ఆమె, బట్ ఆమెకి కొంచెం స్కోప్ ఎక్కువ ఉందనే చెప్పొచ్చు. సో ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. అండ్ ఇందులో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ వీళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్, ఈ మూవీ మొత్తం ఇన్వెస్టిగేషన్ జానర్ కదా, సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారా, ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ పార్ట్ ఏదైతే చూపించారో ఫస్ట్ హాఫ్లోనే అదంతా బాగా అనిపించింది నాకు. బాగానే తీశారు, రియల్ లొకేషన్స్లో తీశారు. ఈవెన్ కొంచెం తక్కువ బడ్జెట్ అని తెలిసినప్పటికీ కూడా అది చూడడానికి చాలా బాగుంది అండ్ ఇంప్రెసివ్గా కూడా ఉంది వాళ్ళు పెట్టిన బడ్జెట్కి. అండ్ చూడడానికి అదంతా డీసెంట్గానే అనిపించింది. సెకండ్ హాఫ్ ఏదైతే అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఎప్పుడైతే రివీల్ అయిందో నాకు కొంచెం డౌన్ అయ్యిందేమో మూవీ అనిపించింది. ఇది ఈ జానరా కాకుండా వేరే జానరాలోకి వెళ్ళుంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. అలానే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే నాకు ఎక్కడ తీరన్ మూవీ ఉంటుంది కదా, అదే కార్తీ మూవీ కాకి ఉంటుంది కదా, సో ఆ ఫస్ట్ హాఫ్నే కొంచెం అటు ఇటు మ్యానిపులేట్ చేసి పెట్టారేమో, ఆ మూవీనే కొంచెం అటు ఇటు చేసి ఫస్ట్ హాఫ్లా పెట్టారు అని కూడా నాకు అనిపించింది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. అండ్ దాని తర్వాత డైరెక్షన్ గురించి చూసుకున్నట్లయితే డైరెక్షన్ ఓకే అనిపించింది. నాకు ఎలా అనిపించింది అంటే యూజువలీ క్రైమ్ పెట్రోల్ ఈ థ్రిల్లర్ జానరాలో వస్తాయి కదా, జస్ట్ 1 hour, ఆ మూవీకి తీగల స్కోప్ 1 hour ఉంటుందన్నమాట. బట్ ఏదో ఒక సాంగ్స్ పెట్టి, ఫైట్స్ పెట్టి, లేదా ఏవో ప్లాట్ పాయింట్స్ అటు ఇటు ట్విస్ట్ చేసి ఏదో ఒక 2 hours మూవీగా చేస్తారు కదా, సో అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా యూజ్ చేశారు అని అనిపించింది. ఎందుకంటే ఆ స్టోరీకి 1 hour సరిపోతుంది, బట్ కొంచెం డ్రాగ్ చేశారు అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. అండ్ ఇన్వెస్టిగేషన్లో లేయర్గా బోల్డ్ అవుతూ ఉంటాయి కదా, అవన్నీ పెద్దగా నాకు ఈ మూవీలో కనిపించలేదు. అందుకే నేను పెద్దగా ఎక్సైట్ అవ్వలేదు ఈ మూవీ చూస్తున్నంతసేపు. సో ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే 1 time వాచ్ అనిపించింది. పెద్దగా సెకండ్ హాఫ్ లేకపోవడం వల్ల అండ్ కొంచెం నార్మల్గా అనిపించింది మూవీ. పెద్దగా ఏమీ లేదు, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. సో మీరు కూడా ట్రై చేయాలి ఒకసారి అంటే టైం పాస్కి ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, మీరు ట్రై చేయొచ్చు. అండ్ మీరు కానీ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించింది అని నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్.